హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ నిన్న కసిరెడ్డి ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. అటు విజయసాయి రెడ్డి సీరియస్ గా ఇష్యూని తీసుకొని వైసీపీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఈ అరెస్ట్ నేపథ్యంలో ఆయన ఇంకో ట్వీట్ చేశారని కూడా చెప్తున్నారు. మరి ఆ ట్వీట్ లో ఏముంది, దీనికి సంబంధించి మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన్ని రాజ్ కసిరెడ్డి అంటారు. తనని నిన్న ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అతను దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా రాజ్ కసిరెడ్డి మీద లుకౌట్ నోటీసులు ఎప్పుడో జారీ చేశారు. అతను విదేశాలకు వెళ్ళలే అని వీళ్ళు అనుకున్నారు పోలీసులు. కానీ వీళ్ళ కళ్ళు గప్పి అతను విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. సో అతను రాజేష్ రెడ్డి అనే పేరుతో పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాడనే వార్తలు తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. సో అందులో ఎంతవరకు నిజముందనే తెలీదు. అతని వైపు నుంచి చెప్తున్నది ఏమంటే, నేను ఆల్రెడీ కోర్టులో నేను పిటిషన్లు వేసాను. సో ముందస్తు బెయిల్కి వేసాను. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంది కాబట్టి మీరు అరెస్ట్ చేయొద్దని చెప్పండి, నేను సహకరిస్తాను. ఇది ఎందుకంటే 7 ఏళ్ళ లోపల జైలు శిక్ష పడే కేసులే పెట్టారు, సెక్షన్లు, ఇవన్నీ కూడా తను చెప్తున్నాడు. సో అందువల్ల కోర్టులు అనుకూలంగా ఇవ్వలేదు కాబట్టి మా నాన్నని తీసుకెళ్ళి విచారిస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళ మీద ఇళ్లలో దాడులు చేశారు, ఇళ్లలో వాళ్ళని హరాస్ చేస్తున్నారు కాబట్టి నేను కోఆపరేట్ చేద్దామని, విచారణకు హాజరవుదామని దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ లోపల వాళ్ళు నేను ఎక్కడ పారిపోతాను అన్నట్టుగా నన్ను పట్టుకున్నారు. నేను వస్తున్నాను, మీ దగ్గరికి రేపు వస్తానంటే కూడా వాళ్ళు వినలేదు అనేది అతను చెప్పినట్టుగా వాళ్ళ టీము బయటికి చెప్తుంది. ఇక మూడవది ఏంటంటే, ఇందులో ఈ మద్యం కుంభకోణం వాస్తవమే. ఇది దాదాపు 3-4 వేల కోట్ల కుంభకోణం, అంటే కసిరెడ్డి చుట్టూ ఉన్నది. కసిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకొంతమంది నా ఇంట్లోనే 2 సార్లు సమావేశం అయ్యారు. దీనికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి అనేది విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. విజయసాయి రెడ్డి లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ఏంటంటే, మద్యం కుంభకోణంలో నేను విజిల్ బ్లోయర్ని మాత్రమే, నాకు ఈ కుంభకోణానికి ఏ సంబంధం లేదు. ఇందులో దొరికిన దొంగలు, దొరకని దొంగలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నా మీద విమర్శలు చేస్తున్నారు. నేను మొత్తం బయట పెడతాను, దీన్ని కంప్లీట్గా దీన్ని బయట పెట్టి అరెస్టులు చేయిస్తాను. దీంట్లో బిగ్ బాస్ కూడా ఒక అతను ఉన్నాడు అనేది అతను చెప్పాడు. సో ఇందులో బిగ్ బాస్ ఎవరు? జగన్ అనే విషయం అందరికీ తెలుసు. సో ఎందుకు ఈ ట్వీట్ చేశాడంటే, విజయసాయి రెడ్డి మీద కసిరెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే, విజయసాయి రెడ్డి బట్టెబాజు మనిషి, అంటే మోసగాడు, నేను అతని గురించి డీటెయిల్గా మీడియాకి చెప్తానని, ఈ టైంలో నేను ఈ కేసు గురించి ఎక్కువ మాట్లాడను అనేది ఒక ఆడియో రిలీజ్ చేశాడు. త్వరలోనే నేను విచారణకు హాజరవుతానని కూడా అది దాంట్లో ఉంది. సో అతను పట్టుకున్నారు. ఇప్పుడు మరి అరెస్ట్ చూపిస్తారా, లేకపోతే కేవలం విచారణ కోసమే పట్టుకున్నారా, కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారా అనేది ఈరోజు తెలుస్తుంది. రెండవది, విజయసాయి రెడ్డి మీద చాలామంది విమర్శలు ఏంటంటే, దీంట్లో అసలు విజయసాయి రెడ్డికి తెలియకుండా ఈ కుంభకోణం జరిగిందా? మరి విజయసాయి రెడ్డిలో ఇంట్లో ఎందుకు మీటింగులు పెట్టుకుంటారు? కుంభకోణాలు చేసేవాళ్ళు విజయసాయి రెడ్డికి ఇంట్లో పోయి మీటింగులు పెట్టుకుంటారా తెలియకుండా ఉంటే? కాబట్టి రెండవది, ఈ కసిరెడ్డికి 100 కోట్లు నేను మా అల్లుడి బ్రదర్ దగ్గర కంపెనీ నుంచి 100 కోట్లు ఇప్పించాను అంటున్నాడు. మరి ఒకప్పుడేమో నా అల్లుడికి నాకు సంబంధమే లేదు, అరవిందో వాళ్ళతో నాకు అసలు ఏ పరిచయం లేదు, నేను అల్లుడికి వాళ్ళ తమ్ముడు తప్ప ఎటువంటి లావాదేవీలు వాళ్ళతో లేవని ఆయన అనేకసార్లు మాట్లాడి, ఇప్పుడు మరి 100 కోట్లు ఈయన మాటకి వాళ్ళు జస్ట్ మాట చెప్తే 100 కోట్లు ఎవడని ఇచ్చేస్తాడా? ఇదంతా ఏంటంటే, ఆయన ఎస్కేప్ కావడం కోసం, ఆయన కుంభకోణాల నుంచి కేసులను తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరుతూ, దానికి ప్రతిఫలంగా వైసీపీని బదనాం చేసి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి జగన్ని ఇరికిచ్చే ప్లాను ఈయన చేస్తున్నాడు. నిజానికి కోటరీ అంటున్నాడు. ఒకప్పుడు ఈయనే కదా కోటరీ. ఈయన ఉన్నప్పుడు కోటరీ అనేక మందిని ఇబ్బందులు పెట్టలేదా? ఈయన వల్లే కదా మైసూరారెడ్డి లాంటి వాళ్ళు కూడా వైసీపీని వదిలి వెళ్ళిపోయారు. సో అసలు ఇతన్ని ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి జగన్
నెంబర్ 2 పొజిషన్ ఇచ్చి ఇతనికి 2 సార్లు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించి మోడీతో అమిత్ షాతో ఎప్పుడు చూసినా టచ్లో ఉండేట్టుగా క్రియేట్ చేసి ఈ స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? జగను. లేకపోతే తన పరిస్థితి ఏంటి? ఒక సీఏగానే మిగిలిపోవాల్సిన వ్యక్తి ఇతను. సో అతన్ని జగన్ ఇలాగా తల మీద పెట్టుకోవడం జగన్ తప్పు. ఎవరినంటే వాళ్ళని ఇలా తెచ్చిపెట్టుకోవడం, వాళ్ళు ఇతనికి ఏకై మీకై కూర్చోవడం అనేది జగన్ చేస్తున్న తప్పు అనేది చాలామంది విమర్శిస్తూ పోస్టులు అంటే వైసీపీ అభిమానులే పెడుతున్నారు. అంటే క్లియర్గా విజయసాయిరెడ్డి ఒకప్పుడు నన్ను పైన పెట్టుకున్నాడు, తర్వాత పక్కన పెట్టాడు అన్న ఒక కోపంతోనే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి జగన్ మీద, వైసీపీ నాయకుల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఇందులో ఆయన ప్రజలకు మేలు చేసే కార్యక్రమం లేదు. మరి నువ్వు ఇన్ని రోజులుండి నీకు తెలియదా? ఇప్పుడు ఎందుకు బయటికి ఇవన్నీ పెడుతున్నావు అంటే క్లియర్గా కేసుల నుంచి ఎస్కేప్ కావడం కోసం. జగన్ కూడా ఇదే మాట అన్నాడు, భయపడి కొంతమంది బయటకు వెళ్ళారని. ఇతను భయపడి వెళ్ళడం కాకుండా జగన్కి యాంటీగా మారాలన్న ఒక కండిషన్తోనే చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన నెంబర్ 2గా ఉన్నాడు మొన్నటి వరకు. వైజాగ్ పార్టీ ఇన్ఛార్జ్, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చేశాడు. తర్వాత ఎంపీగా మొన్ననే కంటెస్ట్ చేశాడు నెల్లూరులో. ఇవన్నీ చేసి అనేక కేసుల్లో జగన్తో పాటు సహనిందితుడిగా ఉన్నాడు. ఈయన ఇండిపెండెంట్గా ఉంది. వీళ్ళ కూతురు నేహారెడ్డి అక్కడ భీమ్లీలో ప్రహరీ వాళ్ళని ఆక్యుపై చేసుకుని గెస్ట్ హౌస్ కట్టిందని సాక్షాత్తు హైకోర్టే సీరియస్గా మందలించింది. సో ఈ కేసులు ఆయన మీద ఉన్నాయి. అట్లాగే కాకినాడ పోర్టు కుంభకోణం, ఆ పోర్టుకు సంబంధించిన బెదిరించి వాటాలు రాసుకోవడంలో కూడా ఈయన ప్రధాన పాత్ర ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసుల నుంచి ఈయన బయటపడడం కోసమే ఈయన తెలుగుదేశంతోనూ బీజేపీతోనూ కుమ్మక్కయి తెలుగుదేశంలో చేరితే కరెక్ట్గా ఉండదు కాబట్టి బీజేపీలో చేరి ఈయన గవర్నర్ పోస్ట్ లాంటిది తీసుకోవడం ఒకటి. రెండవది జగన్కి సంబంధించిన కుంభకోణాలు అవన్నీ ఈయనకి తెలుసు. ఎందుకంటే జగన్ కంపెనీలకి ఈయన ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాడు. తర్వాత కూడా ఈయన నెంబర్ 2గా చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఈయన్ని తీసుకున్నాడు జగన్. సో వైసీపీలో అనేక విషయాలు ఈయనకి ఇన్సైడ్ విషయాలని తెలుసు కాబట్టి ఈయన ఈ డేటా ఇచ్చి వీళ్ళని అరెస్టులు చేయించి కేసులు పెట్టి జగన్ని ఇబ్బంది పెట్టే ఒక కార్యక్రమం చేస్తున్నాడు. అందుకనే ఆయన పార్టీకి రిజైన్ చేయగానే ఆయన వెళ్ళి షర్మిలను కూడా కలిశాడు. అంటే అర్థం ఏంటి? జగన్కి ఎవరో ఎనిమిళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ఈయన జగన్కి యాంటీగా చేసే కార్యక్రమం. నిజంగా ఆయన రాజకీయాల నుంచి విరమించుకొని నేను వ్యవసాయం చేసుకుంటాను అనుకునే వాడికి ఇవన్నీ అనవసరం. ఒకవేళ ఏదైనా ఉంటే సిఐడితో పిలిస్తే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి రావాలి. కానీ దాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆయనకు ఒక హిడెన్ అజెండా ఉంది అన్న